రంగు వెనుక రహస్యం మరియు ఇంజెక్షన్ల మాయ, ప్రాణాలతో చెలగాటం, అందం కోసం ఆత్మహత్యాయత్నం, ఇన్స్టాగ్రామ్ ఫేస్, సమాజంపై పడుతున్న విష ప్రభావం. వారు సినిమా సెలబ్రిటీలే కావచ్చు, స్క్రీన్ పై కనిపించే వారి అందం ఒక భ్రమ అంటున్నారు నిపుణులు. అది దేవుడిచ్చిన అందమా లేక డాక్టర్ చెక్కిన శిల్పమా అని అనుమానం కలిగేలా ఉంటున్న నేపథ్యంలో ఈ స్టోరీ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అదే ఈ రోజు ఇండెప్త్ లో చూడబోతున్నాం. మనం సినిమాల్లో చూసే హీరోయిన్లు, సోషల్ మీడియాలో కనిపించే మోడల్స్ ఎంత అందంగా ఉంటారు. వాళ్ళ ముఖం మీద చిన్న మచ్చ కూడా ఉండదు. పర్ఫెక్ట్ గా ముక్కు, మెరిసిపోయే చర్మం, అద్భుతమైన ఆకృతి, ఇవన్నీ చూసి సామాన్య జనం, ముఖ్యంగా యువత, నాకెందుకు అంత అందం లేదు అని అద్దం ముందు నిల్చుని బాధపడుతూ ఉంటారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు చూస్తున్నది నిజం కాదు. అది ఒక భారీ మాయాజాలం. ఇదొక డాక్టర్ గిఫ్టెడ్ బ్యూటీ తప్ప గాడ్ గిఫ్టెడ్ అస్సలు కాదు. ఈ అందం వెనుక కోట్లాది రూపాయల వ్యాపారం, భరించలేనంత నొప్పి మరియు ప్రమాదకరమైన సర్జరీలు దాగి ఉన్నాయి. ఈ రోజుల్లో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు 90% మంది సెలబ్రిటీలు ఏదో ఒక రకమైన కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్న వారే ఉన్నారు. ముక్కు ఆకారం మార్చే రైనోప్లాస్టీ, పెదాలను లావుగా చేసే లిప్ ఫిల్లర్స్, ముఖంపై ముడతలు రాకుండా చేసే బోటాక్స్, శరీరంలో కొవ్వు తీసేసే లైపోసెక్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దగా ఉంటుంది. శృతి హాసన్, శిల్పా శెట్టి, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, రాజ్ కుమార్ రావు లాంటి స్టార్స్ బహిరంగంగానే తమ సర్జరీల గురించి ఒప్పుకున్నారు కూడా. లేదంటే వారి పాత ఫోటోలతో పోల్చి చూస్తే ఆ మార్పు మనకు కూడా స్పష్టంగా తెలుస్తుంది అనుకోండి. రాఖీ సావంత్ అనే బాలీవుడ్ నటి ఒక మాట అన్నారు, దేవుడు ఇవ్వనిది డాక్టర్ ఇస్తాడు అని. కానీ ఆ డాక్టర్ ఇచ్చే అందం వెనుక ఉన్న రిస్క్ గురించి మాత్రం ఎవరూ ఎప్పుడూ మాట్లాడరు. చరిత్రలోకి వెళ్తే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఈనాటిది కాదు. దాదాపు 2600 ఏళ్ల క్రితమే భారతీయ వైద్యుడు సశ్రుతుడు ముక్కు సర్జరీ చేసినట్లు ఆధారాలున్నాయి. కానీ అప్పట్లో అది వైద్య అవసరాల కోసం, యుద్ధాల్లో గాయపడిన వారి కోసం చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనికుల ముఖాలు బాగు చేయడానికి దీనిని వాడేవారిట. కానీ 1930ల తర్వాత హాలీవుడ్ దీనిని అందం కోసం వాడడం మొదలుపెట్టింది. అక్కడి నుండి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఒక మహమ్మారిలా మారింది. కోయంబత్తూరులో 10,000 మంది కాలేజీ అమ్మాయిలపై చేసిన ఒక సర్వేలో 77% మంది తమ శరీరం పట్ల సంతోషంగా లేరని తేలింది. అంటే మనం చూసే ఈ ఫేక్ బ్యూటీ మన మనస్సులను ఎంతగా విషపూరితం చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి. అసలు ఈ సర్జరీలు ఎలా చేస్తారు, తెర వెనుక ఏం జరుగుతోంది అన్న విషయాలు షాకింగ్ గా ఉంటాయి. సినీ పరిశ్రమలో ఒక పెద్ద అబద్ధం ప్రచారంలో ఉంది. హీరోయిన్లను వారి చర్మ సౌందర్యం గురించి అడిగితే, నేను చాలా నీళ్లు తాగుతాను, పచ్చని కూరగాయలు తింటాను, ఆకుకూరలు తింటాను, అందుకే నా రంగు ఇంతలా మెరుస్తుందని చెబుతూ ఉంటారు. ఇది పచ్చి అబద్ధం. కేవలం నీళ్లు తాగితే నలుపు రంగు తెలుపు రంగులోకి మారిపోదు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం గ్లూటాథయోన్. ఇది ఒక ఇంజెక్షన్. కాజోల్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వీరి కెరియర్ మొదట్లో ఉన్న ఫోటోలు, ఇప్పటి ఫోటోలు పక్కన పెట్టి చూస్తే మీకే అర్థమవుతోంది. అంతటి మార్పు కేవలం క్రీములు రాస్తే రాదు. గ్లూటాథయోన్ అనేది వాస్తవానికి లివర్ సమస్యలు ఉన్న వారికి, కీమోథెరపీ పేషెంట్లకు వాడే మందు. కానీ దీనివల్ల చర్మం రంగు మారుతుందని తెలుసుకున్న ఈ ఇండస్ట్రీ దానిని బ్యూటీ ట్రీట్మెంట్ గా మార్చేసింది. ఇక ఇదిలా ఉంటే వయసును దాచేయడం మరొక కళ. 50 లేదా 60 ఏళ్ళు వచ్చినా హీరో హీరోయిన్ల ముఖంపై ఒక్క ముడత కూడా కనిపించదు. దీనికి కారణం బోటాక్స్. ఇది ఒక రకమైన విషం. దీనిని ముఖానికి ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న నరాల వ్యవస్థ స్తంభించిపోతోంది. దీనివల్ల నవ్వినా ఏడ్చినా ముఖంపై ముడతలు రావు. అయితే ఇది శాశ్వతం కాదు. ప్రతి కొన్ని నెలలకు కూడా ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకోవాల్సిందే. ఇక ముఖం షేప్ మార్చడానికి జాలన్ ఆగ్మెంటేషన్ చేస్తారు. అంటే దవడ ఎముకను చెక్కడం లేదా ఫిల్లింగ్స్ పెట్టి షార్ప్ గా చేయడం అన్నమాట. ఊర్వశి రౌతేలా, మౌని రాయ్ వంటి వారి ముఖాల్లో వచ్చిన మార్పులు చూస్తే ఇది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. టైగర్ ష్రాఫ్, రాజ్ కుమార్ రావ్ వంటి హీరోలు కూడా చిన్ పిల్లర్స్ చేయించుకున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం ముఖం మాత్రమే కాదు, శరీర ఆకృతిని మార్చే సర్జరీలు ఇంకా విచిత్రంగా ఉంటాయి. బ్రెజిల్ బట్ లీస్ట్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి ట్రెండ్. ఇందులో శరీరంలోని ఇతర భాగాల నుండి కొవ్వును తీసి పిరుదుల భాగంలో ఎక్కిస్తూ ఉంటారు. బయటకు కనిపించే ఈ గ్లామర్ వెనుక ప్రాణాలు తీసే ప్రమాదం కూడా పొంచి ఉందని చాలా మందికి తెలియదు. ఈ సర్జరీల వల్ల జరిగిన అనార్థాలు వింటే వెన్నులో వణుకు పడుతోంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది బట్టలు మార్చినంత తేలిక కాదు. ఇది రక్తం, ఎముకలు మరియు నరాలతో ఆడుకునే ప్రమాదకరమైన ఆట.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కాస్మెటిక్ సర్జరీగా బ్రెజిలియన్ బట్లిస్ నిలిచింది. గణాంకాల ప్రకారం చూస్తే ప్రతి 3,000 మందిలో ఒకరు ఈ సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపరేషన్ టేబుల్ మీద 50% మంది చనిపోతే మిగిలిన 50% మంది సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ వల్ల చనిపోతున్నారు. 2022లో బెంగళూరులో కన్నడ నటి చేతన రాజ్ కేవలం కొవ్వు తీయించుకునే సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోయింది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆమె మరణించింది. అందంగా కనిపించాలనే ఆరాటం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బతికి ఉన్న వారి పరిస్థితి కూడా ఏమీ బాగుండదు. ఒక నటి షెర్లిన్ చోప్రా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకున్నాక నరకం అనుభవించింది. ఛాతీలో భరించలేని నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెదడు మొద్దుబారిపోవడం వంటి సమస్యలతో బాధపడి చివరికి ఆ ఇంప్లాంట్స్ ను కూడా తొలగించేసుకుంది. అవి నాకు ఒక శిక్షలా అనిపించాయని ఆమె స్వయంగా చెప్పారు. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా దీనికి బాధితురాలే. తన కెరియర్ మొదట్లో ముక్కు సర్జరీ చేయించుకున్నప్పుడు డాక్టర్ పొరపాటున ముక్కు బ్రిడ్జ్ ని డ్యామేజ్ చేశారు. దీనివల్ల ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. చేతిలో ఉన్న 3 సినిమాలు కూడా పోయాయి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ముక్కును బాగు చేసుకోవడానికి అనేక సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఒకసారి సర్జరీ వికటిస్తే దాన్ని సరిచేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. శారీరక నొప్పితో పాటు మానసిక వేదన వారిని వెంటాడుతోంది. అయినా సరే పరిశ్రమలో ఒత్తిడి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక డైరెక్టర్ ప్రియాంక చోప్రాని నిల్చోబెట్టి నీ ముక్కు బాగోలేదు, బాడీ షేప్ బాగోలేదు, ఇవన్నీ సరిచేసుకుంటేనే హీరోయిన్ అవుతావు అని ముఖం మీదే చెప్పాడట. విద్యా బాలన్కి కూడా ముక్కు పొడవుగా ఉందని సర్జరీ చేసుకోమని సలహాలు ఇచ్చారు. ఈ ఒత్తిడిలోకి తలొగ్గి చాలా మంది తమ సహజత్వాన్ని చంపుకుంటున్నారు. కానీ దీని ప్రభావం కేవలం సెలబ్రిటీల వరకే ఆగిపోలేదు. సామాన్యుల ఇళ్లలోకి కూడా ఈ విషయం పాకింది. సెలబ్రిటీల సర్జరీలు సక్సెస్ అయితే అది సమాజానికి ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే అది చూసిన సామాన్య జనం అందం అంటే ఇలాగే ఉండాలి అని నమ్మడం మొదలు పెడుతూ ఉంటారు. దీనివల్ల బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి పెరుగుతూ ఉంటుంది. ఇందులో అద్దంలో చూసుకున్నప్పుడు తన ముఖం లేదా శరీరం వికారంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. వాస్తవానికి వారు బాగున్నా సరే ఏదో లోపం ఉన్నట్లుగా భ్రమపడుతూ ఉంటారు. దీనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, చివరకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. 18 ఏళ్ల అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూస్తూ హీరోయిన్ల ఫిల్టర్లు వేసిన ఫోటోలతో తనను తాను పోల్చుకొని ఆత్మవిశ్వాసం కోల్పోతోంది. దీనిని కార్దాషియన్ ఎఫెక్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్ అని అంటూ ఉంటారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకేలా కనిపించాలని కోరుకుంటుంది. చిన్న ముక్కు, పెద్ద పెదాలు, పిల్లి కళ్ళు ఇలా అందరూ ఒకే మూసలో పోసినట్లు తయారవుతున్నారు. ఆసియా దేశాల్లో అయితే డబుల్ ఐలిడ్ సర్జరీ చేసుకొని తమ సహజమైన కళ్లను మార్చుకుంటున్నారు. ఇది ఒక రకంగా మన జాతి, మన మూలాలను అవమానించుకోవడమే. మన పూర్వీకుల నుండి వచ్చిన పోలికలను చెరిపేసి ఎవరో నిర్ణయించిన అందం కోసం పాకులాడడం లాంటిదని అంటున్నారు నిపుణులు. భారతదేశంలో ఏటా 10 లక్షలకు పైగా కాస్మెటిక్ సర్జరీలు జరుగుతున్నాయి. 2,43,000 కోట్ల బ్యూటీ మార్కెట్ మన అభద్రతా భావం మీద బతుకుతోంది. రిలేషన్షిప్స్ లో కూడా దీని ప్రభావం పడుతోంది. అబ్బాయిలు తను ప్రేమించే అమ్మాయిని సెలబ్రిటీలతో పోల్చి చూడడం, అమ్మాయిలు ఆ స్థాయిని అందుకోవాలని ఒత్తిడికి గురవడం జరుగుతోంది. ఇక్కడే ఒక విషయం గురించి తెలుసుకోవాలి. స్క్రీన్ మీద చూసే ఏది నిజం కాదు. అది సర్జరీ, మేకప్, లైటింగ్, ఫోటోషాప్, దాంతో పాటే వీడియో ఫిల్టర్లు వాడడం వలన అంత అందంగా కనిపిస్తుంటారు. ఓషో చెప్పినట్లు అందం అనేది లోపల నుండి వస్తోంది. మిమ్మల్ని మీరు అంగీకరించడమే నిజమైన సౌందర్యం. మీ చర్మం రంగు, మీ ముఖ కవలికలు మీ పూర్వీకుల కానుక. వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి ఇన్స్టాగ్రామ్ లో పర్ఫెక్ట్ ఫోటో చూసినప్పుడు అది ఫేక్ అని గుర్తించుకోండి. మీ సహజత్వమే మీ బలం. ఈ లేటెస్ట్ ట్రెండ్ మాయలో పడకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.